మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. ఈ వీడియోలో మనం బెండకాయ మసాలా ఎలా వండాలో చూద్దాం. దీనికి కావలసినవి: పావు కిలో బెండకాయలు, చిన్న ముక్కలుగా తరిగిన ఒక టమాటో, సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి పేస్ట్, అల్లం పేస్ట్, ఆవాలు, పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, పసుపు, కారం, జీలకర్ర పొడి, ఉప్పు, కొత్తిమీర. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. కడాయిలో నూనె వేసి, నూనె వేడెక్కిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసి బాగా కలుపుతూ వేయించాలి. బెండకాయలు పచ్చితనం పోయేలా వేయించాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోనికి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకొంచెం నూనె వేసుకొని, సాధారణంగా బెండకాయ బంగాళదుంప వేయించేటప్పుడు నూనె కొద్దిగా ఎక్కువగానే పీల్చుకుంటాయి, కాబట్టి సరిపడినంత నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఈ నూనె వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం పేస్ట్, వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. మీడియం ఫ్లేమ్లో దీన్ని మగ్గించాలి. ఇప్పుడు మీడియం సైజులో కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు వేయించాలి. ఇప్పుడు టమాటో ముక్కలు వేసి బాగా కలుపుతూ మగ్గించాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం, పసుపు, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి. టమాటాలు మగ్గే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో సరిపడినంత ఉప్పు వేసుకోవాలి.
ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. టొమాటో మెత్తగా ఉడికేంత వరకు మగ్గించాలి. చూడండి, మన మసాలా బాగా మగ్గింది. ఇప్పుడు ఇందులో వేయించిన బెండకాయ ముక్కలు వేసి బాగా కలపాలి. కలిపి మూత పెట్టి చిన్న మంటపై 5 నిమిషాలు మగ్గించాలి. చూశారు కదా, మన బెండకాయ మసాలా కూర తయారైంది. దీనిపైన కొంచెం కొత్తిమీర చల్లుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి.